కరీనా కపూర్ బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా నటిస్తూనే సైఫ్ని పెళ్లి చేసుకుని మెల్లిగా సైడ్ అయిపోయింది. అయితే అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ భామ సంవత్సరానికి 20 కోట్లు ట్యాక్స్ కడుతూ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుందట. మరి ట్యాక్స్ వెనుకున్న న్యూస్ ఏంటో మనము చూసొద్దామా? ఇంతకుముందు నటీమణులు నటనపై మాత్రమే దృష్టి పెట్టేవారు. కానీ ఇప్పుడలా కాదు. సినిమాలతో పాటు ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ కు ఇతర బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ అందరూ సొంత బ్రాండ్లను కూడా కలిగి ఉన్నారండోయ్. ఇక తాజాగా అత్యధిక ట్యాక్స్ కట్టే నటి కరీనా కపూరే అన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మునుపటిలాగా సినీ పరిశ్రమలో యాక్టివ్ గా లేకున్నా అడపాదడపా సినిమాలు చేసినా ఇతర బిజినెస్ లో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. చాలా బిజినెస్లలో పార్ట్నర్ గా ఉన్న కరీనా ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్ లో టాప్ లో ఉంటుందని బీటౌన్ లో టాక్. సినిమాలతో పాటు బ్రాండ్ ప్రమోషన్స్, బిజినెస్, రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదిస్తున్న ఈ ముంబై భామ 20 కోట్లు కట్టడంలో ఆశ్చర్యమే లేదు. ఇక కరీనా తర్వాత కైరా అద్వానీ అత్యధిక ట్యాక్స్ కడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఏడాది 12 కోట్లు ట్యాక్స్ పే చేసిన ఈ బ్యూటీ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరో ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ 11 కోట్లు పన్ను కడుతూ 3వ స్థానంలో ఉంది. ఇక టాప్ ట్యాక్స్ పేర్ హీరోల జాబితాలో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయన మొత్తం 92 కోట్ల రూపాయల పన్ను కట్టగా ఆ తర్వాత 75 కోట్లతో సల్మాన్ ఖాన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అంతంత ట్యాక్స్ కడుతున్నారంటే ఇండియన్ ఎకానమీకి వీళ్ళంతా చాలా సేవ చేస్తున్నట్టే. For more videos like this, subscribe Big TV channel.